కొంత సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు మీ నుంచి. ఇదేనా? నేను 32 మంది బీసీల మీద కేసు పెట్టించినట్టు ఆ కేసు నంబర్లు, ఆ కేసుల వివరాలు వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు ప్రొడ్యూస్ చేయండి. మాకు ఇటువంటి చిల్లర మల్లర కేసులు పెట్టిస్తారు, రక్తం దాగుతారు, ఇటువంటి చిల్లర ఆరోపణలతోనే ఆపాదిస్తారా? ఇంకా పెద్ద మేయాడితో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం? తండ్రి వయసు వాళ్లను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం ఇది. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నీవేంది అసలు? మొత్తం నేను సరే వనపర్తిలో ఓడిపోయినా బాగుంది, మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు? తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా? అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ నిన్ను ఎందుకు ఓడగొట్టిండ్రు? మేము అన్నాం అట్లా. ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మా తల్లి, నువ్వు ఆర్భాటం కోసం, ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. మహిళలు, లంబాడి మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది. లంబాడ మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని, ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా? ఈయన 1 ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా.